నిఖిల్ సిద్ధార్థ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ద ఇండియన్ హౌస్. అయితే నిఖిల్ సిద్ధార్థ గారు ద ఇండియన్ హౌస్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేస్తున్న మూవీ స్పై. అయితే స్పై మూవీ రిలీజ్ అయ్యి 1 year అయిపోయింది. అయితే స్పై మూవీ రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే నిఖిల్ సిద్ధార్థ గారు స్పై మూవీ రిలీజ్ తర్వాత 1 year టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ద ఇండియన్ హౌస్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు నిఖిల్ సిద్ధార్థ గారు. చూడాలి నిఖిల్ సిద్ధార్థ గారికి ద ఇండియన్ హౌస్ మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ద ఇండియన్ హౌస్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే నిఖిల్ సిద్ధార్థ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ద ఇండియన్ హౌస్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అంటున్నారు నిఖిల్ సిద్ధార్థ గారు. చూడాలి నిఖిల్ సిద్ధార్థ గారికి ద ఇండియన్ హౌస్ మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ద ఇండియన్ హౌస్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ద ఇండియన్ హౌస్ మూవీని డైరెక్ట్ చేస్తుంది రామ్ వంశకృష్ణ. ఇంకా ఈ మూవీకి ప్రొడ్యూస్ చేస్తుంది అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది నిఖిల్ సిద్ధార్థ, సాయి మంజ్రేకర్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ద ఇండియన్ హౌస్ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు సాయి మంజ్రేకర్ గారు. అయితే సాయి మంజ్రేకర్ గారు ద ఇండియన్ హౌస్ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ స్కంద. అయితే స్కంద మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే స్కంద మూవీతో సాయి మంజ్రేకర్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే సాయి మంజ్రేకర్ గారు స్కంద మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ద ఇండియన్ హౌస్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు సాయి మంజ్రేకర్ గారు. చూడాలి సాయి మంజ్రేకర్ గారికి ద ఇండియన్ హౌస్ మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ద ఇండియన్ హౌస్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సాయి మంజ్రేకర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ద ఇండియన్ హౌస్ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ద ఇండియన్ హౌస్ మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అంటున్నారు సాయి మంజ్రేకర్ గారు. చూడాలి ద ఇండియన్ హౌస్ మూవీ రిలీజ్ అయ్యాక సాయి మంజ్రేకర్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ద ఇండియన్ హౌస్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ద ఇండియన్ హౌస్ మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ద ఇండియన్ హౌస్ మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే ద ఇండియన్ హౌస్ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ద ఇండియన్ హౌస్ మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ద ఇండియన్ హౌస్ మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ద ఇండియన్ హౌస్ మూవీతో నిఖిల్ సిద్ధార్థ గారికి ఇంకా సాయి మంజ్రేకర్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ద ఇండియన్ హౌస్ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.